ఈటలన్నా మీరు రాజీనామా చెయ్యొద్దు. మీరు తెలంగాణ ఉద్యమ బిడ్డ. గులాబీ జెండాకు ఓనర్లు మనం. ఓనర్లు రాజీనామా చెయ్యరు. ఉద్యమ పార్టీ అన్నప్పుడు ఉద్యమ బిడ్డ ఎలా రాజీనామా చేస్తారు? మాది ఉద్యమ పార్టీ కాదు అని కేసీఆర్ స్పష్టం చేసిండ్రు. మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా రాజకీయ పార్టీ అని సెలవిచ్చిండ్రు. ఇక వారు ఉద్యమ పార్టీతో తెగతెంపులు చేసుకున్నట్లే. మన ఉద్యమం మిగిలే ఉంది. తెలంగాణ ఆకాంక్ష కోసం మరోసారి జెండా పట్టాల్సిందే, రణం చేయాల్సిందే. గులాబీ జెండాకు ఓనర్లం అంటేనే కదా కేసీఆర్ గుండెల్లో అలజడైంది. మళ్ళీ ఉద్యమం అంటేనే కదా కేసీఆర్కు కోపం. మీరు రాజీనామా చేయకుండా ఉద్యమ పార్టీ ఎమ్మెల్యేగా తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమకారులను, ఉద్యమ కుటుంబాలను, అమరవీరుల కుటుంబాలను కలవాలి. వారి కష్టాలను తెలుసుకోవాలి. వారి ఆవేదనలను శాసనసభలో గళం గొంతెత్తాలి. నాడు సమైక్య పాలకులను గడగడలాడించినట్లు 1000 రెట్లతో స్వరాష్ట్రంలో కన్నీళ్లే మిగిలాయని నినదించాలి. రాజీనామా చేసిన మరుక్షణం కేసీఆర్ తన రాజకీయ కుటిలత్వంతో బై ఎలక్షన్కు తెరదీస్తారు. నియోజకవర్గంలో ఎన్నికలపై చర్చ మొదలైతది. మార్పులు, చేర్పులు, డబ్బు, ప్రలోభాల వంటి వాటిపై ప్రజల దృష్టి మరల్చుతారు. జాగ్రత్త. మీరు ఇప్పటి వరకు నియోజకవర్గ ప్రజలు, ఎన్ఆర్ఐలు, మీ అభిమానులతో నేరుగా కలిసిండ్రు. మీరిక నుండి ఉద్యమకారుల కుటుంబాలు, అమరవీరుల కుటుంబాల అభిప్రాయం తీసుకునేందుకు వెళ్తున్నానని చెప్పి ఒక కార్యక్రమం చేపడితే వెళ్ళిన ప్రతి చోట చర్చలు జరుగుతాయి. అమరవీరుల కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వలేదు, వారి కుటుంబాలకు ఉద్యోగం రాలేదు. ఆ మాటకొస్తే అసలు ఉద్యమకారులను గుర్తించనే లేదు. ఉద్యమంలో 1200 మంది అమరులైతే కేవలం 400 వరకు మాత్రమే గుర్తించారు. మన తెలంగాణ ప్రముఖులు చనిపోతేరా అని కేసీఆర్, అదే ఆంధ్ర వారు చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించింది సర్కార్. ఉద్యమకారుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అందుకే స్వరాష్ట్రంలో అస్తిత్వ ఉద్యమం కోసం పోరాడండి. యావత్ ఉద్యమాన్ని ఆకాంక్షించే ప్రజలు మీ వెంటే ఉంటారు. వీటన్నిటినీ గుర్తు పెట్టుకొని రాజీనామా చెయ్యకుండా దొరను మరోసారి, ఈసారి ఊరవతల కాదు, దేశం విడిచిపెట్టే విధంగా ఉద్యమిద్దాం. మరో ఉద్యమం అనివార్యం.